యంగ్ అండ్ డైనమిక్ ఎస్పీ గారు మనందరికీ మన రథసప్తంలో మనం అందరూ చూశారు. అంటే ఎస్పీ గారు ఒక సామాన్యమైనటువంటి పౌరులుగా అసలు ఎస్పీ గారు ఆ స్థాయిలో చూస్తామా అనేటటువంటిది నిజంగా నేను అది చూసిన తర్వాత అసలు ఎస్పీ గారు అనేసి అనిపించింది. అటువంటి ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి మనకి ఈరోజు మన సాందీపిని విద్యాలయంకి విచ్చేయడం మనకి ఎంతో ఆనందదాయకం. అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటున్నారు మన జిల్లాలో ఆయన వచ్చిన తర్వాత రోడ్ యాక్సిడెంట్ అసలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇంకా మిగతా జిల్లాల్లో కంపారిజన్ చేసుకుంటే మనం టీవీ ఆన్ చేస్తే ఎక్కడో ఏ జిల్లాలో జరుగుతాయని ఉంటుంది, కానీ మన జిల్లాలో అయితే జరగట్లేదనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే అటువంటి మన ఎస్పీ గారు మన విద్యాలయాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ఎదురుగా ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి అండ్ చిన్నపిల్లలకి అందరికీ నమస్కారం. అంటే నాకు యాక్చువల్గా ఈ స్కూల్ గురించి తెలియదు. ఎందుకంటే జనరలీ ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు కూడా నేను చాలా తక్కువ వెళ్తాను. వెళ్ళేది చాలా తక్కువ, స్కూల్ బయట ఈవెంట్స్కి వెళ్ళేది చాలా అంటే చాలా తక్కువ వెళ్తాను. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. బట్ మార్నింగ్ ఇది చెప్పిన తర్వాత మామూలుగా ఇక్కడ వీళ్ళని అడిగినప్పుడు సార్ అది ఒక విలేజ్లో ఉంటుంది, ఒక 1000 to 1100 వరకు స్టూడెంట్స్ ఉంటారన్నప్పుడు ఒక విలేజ్లో అంత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్ ఉంటుందని ఒక చిన్న డౌట్ తోటి వచ్చాను. బట్ ఇక్కడ చూసిన తర్వాత నిజంగానే స్కూల్ చాలా బాగుంది. ఎందుకంటే నేను వచ్చింది కూడా ఇలాంటి ఒక చిన్న విలేజ్ నుంచి, ఒక చిన్న హ్యామ్లెట్, అంటే ఈవెన్ పంచాయతీ, మేజర్ పంచాయతీ కూడా కాదు, మండల హెడ్ క్వార్టర్ కూడా కాదు, ఒక చిన్న హ్యామ్లెట్. హ్యామ్లెట్లో ఒక 8 హ్యామ్లెట్స్కి కలిపి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది. ఇలాంటి స్కూల్ కావాలంటే ఒక 30-40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలి. సో అలాంటి విలేజ్ నుంచి వచ్చిన తర్వాత సిమిలర్ విలేజ్లో ఇలాంటి స్కూల్ ఉండడం అనేది ఇక్కడ చాలా మంచి పరిణామం. అది ఒకటి చెప్తే, అది ఒకటి పక్కన పెడితే, రెండోది ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఇక్కడున్న పేరెంట్స్కి, టీచర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. జనరల్లీ మనం పిల్లల్ని చదివిస్తున్నామని అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి. మా అబ్బాయి కావచ్చు, మా అమ్మాయి కావచ్చు, పలానా చదువు చదవాలి, పలానా జాబ్ చేయాలి, పలానా ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, నెలకి ఇంత శాలరీ సంపాదించాలి, ఇంత డబ్బు సంపాదించాలి, ఇలాంటివే ఉంటాయి మన ఆలోచనలన్నీ. 99% పేరెంట్స్కి, 99% టీచర్స్కి ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఆలోచనల నుంచి మనం బయటికి రావాలి. దానికి కారణం ఏంటంటే మనకి తెలియకుండానో మనకి తెలుసో ఏం చేస్తున్నామంటే, అరే పక్కింటి వాళ్ళ అమ్మాయి ఈరోజు మెడిసిన్ సీట్ కొట్టిందంట, నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా మెడిసిన్ సీట్ తెచ్చుకోవాలి కదా అని చెప్పి వాళ్ళపైన ఒక తెలియని ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాం వాళ్ళని. ఎదురింటి అబ్బాయికేమో ఐఐటీలో సీట్ వచ్చిందంట, నువ్వు ఇప్పుడు తెచ్చుకుంటావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు 10th క్లాస్లో నీకు ఈవెన్ 60% మార్క్స్ రాలేదు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఒక తెలియని ప్రెషర్లోకి నెట్టేస్తున్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే చదువు ముఖ్యమే. జీవితంలో ఎదగాలంటే ఒక పేదవాడుగా ఉన్నవాడు అందులో నుంచి బయటికి రావాలంటే చదువు చాలా ముఖ్యం, నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ మనకి ఏదైనా కారణం చేత మన పిల్లలు సరిగా చదవలేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంటుంది. అంటే వాళ్ళు కొంతమంది చదువులో బాగా ఉండొచ్చు, కొంతమంది స్పోర్ట్స్లో బాగా ఉండొచ్చు, కొంతమంది బిజినెస్ బాగా రావచ్చు, కొంతమంది డ్యాన్స్లో బాగా రావచ్చు, కొంతమంది మ్యూజిక్లో బాగా రావచ్చు, కొంతమంది మూవీస్లో బాగా రావచ్చు. ఏమీ రాకపోతే ఆటో తోలుకొని కూడా బతకచ్చు. బట్ బతకడం అన్నది ఇంపార్టెంట్. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే మన ఆలోచనల్ని, మన కోరికల్ని మనకు తెలియకుండానే మన పిల్లలపైన రుద్దేసి వాళ్ళకి తెలియని ఒక ప్రెషర్ లేక నెట్టేస్తున్నాం. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మీరు చదువుని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు, చదువును వదిలేసి ఓన్లీ ఆటలు ఆడుకోమని చెప్పట్లేదు, చదువును వదిలేసి ఓన్లీ ఇది మ్యూజిక్లోకి వెళ్ళిపోండి, సినిమాలకు వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. చదువు ట్రై చేయండి, చదవడానికే ట్రై చేయండి.
ఒకవేళ అది రాని పక్షంలో ఆల్టర్నేటివ్ ఉంటుందని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు తెలిసిన ఎగ్జాంపుల్సే కొన్ని చెప్తాను. సచిన్ టెండూల్కర్ చదువుకొని సచిన్ టెండూల్కర్ అవ్వలేదు. విరాట్ కోహ్లీ చదువుకొని విరాట్ కోహ్లీ అవ్వలేదు. అదే రాహుల్ ద్రావిడ్ మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, ఆయన చదువుకొని క్రికెటర్ అయ్యారు. సో రెండు విధాలుగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళు వేరే స్పోర్ట్స్లో వేరే దాంట్లో రావచ్చు, చదువుకోని వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. బట్ సక్సెస్ అవ్వడం అన్నది ఇంపార్టెంటే, కాదనడం లేదు. కానీ దయచేసి పిల్లల్ని ఆ ఒత్తిడిలోకి నెట్టద్దండి. వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ ఆలోచన ఏముందో, ఆ ఆలోచనకు అనుగుణంగా మనం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది ఆలోచించండి. ఆ సపోర్ట్ చేసి వాళ్ళు ఎందులోకి వెళ్తారంటే అందులోకి వెళ్ళండి. ఏ పిల్లవాడు కానీ, ఏ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఉండరు. వాళ్ళకంటే వాళ్ళకి చదువు రాకపోతే ఏమవుతుంది? స్పోర్ట్స్ పర్సన్ అవుతారు. స్పోర్ట్స్ పర్సన్ కాకపోతే మూవీస్లోకి వెళ్తారు. మూవీస్ కాకపోతే ఏముంది, ఇంకొక దాంట్లోకి వెళ్తారు. ఎక్కడో ఒక దగ్గర ఒక ఆపర్చునిటీ అన్నది ఉంటుంది. ఏ ఆపర్చునిటీ అయితే వాళ్ళు కోరుకుంటున్నారో దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొవైడ్ చేయగలగాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఉండాలి, స్కూల్లో ఉండాలి, మన చుట్టూ ఉండాలి. సో దయచేసి అది ఒకటి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి చాలామందికి తెలియదు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు. బట్ మనం యాజ్ ఎ పేరెంట్స్ మనకు తెలిసిన దాంట్లో మనం ఆ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అండ్ అగైన్ థ్యాంక్ సందీప్ని స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అందరూ లైఫ్లో సక్సెస్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. పిల్లల్ని హ్యాపీగా ఉంచడానికి పేరెంట్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన టీచర్స్ కూడా అదే చెప్తారు. పేరెంట్స్ మాత్రం మన భావాలని పిల్లల మీద మాత్రం రుద్దడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ప్రతిసారి కూడా మేము కూడా చెప్తుంటాం. దానివల్ల ఏంటంటే పిల్లలు బాగుపడే కంటే బాగా పెడత్రోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా పాటించాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం.